చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చాక జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాలి, కానీ మేము నిర్మించుకుంటాము, ఒక డబ్బులు ఇవ్వండి అంటూ 2 సంవత్సరాలు 2016 వరకు కేంద్రానికి లేఖలు రాస్తూ 2016లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే విధంగా కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి పోలవరానికి వారం వారం పోలవరం అంటూ ఒక ప్రోగ్రాన్ని డిజైన్ చేసుకున్నారు. వారం వారం పోలవరం టూర్లు ఖరారు చేసుకున్నారు. స్పిల్వే పూర్తి చేయకుండానే, కాపర్ డ్యాములు పూర్తి చేయకుండానే 436 కోట్లు ఖర్చు చేసి డయాఫ్రామ్ వాల్ కట్టించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ కాపర్ డ్యామును అసంపూర్తిగా కట్టించారు. 2 వైపులా 2 కందకాలు తవ్వించారు. అది అసంపూర్తిగానే వదిలేశారు. నాసిరకంగానే డయాఫ్రామ్ వాల్ని పూర్తి చేసి ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసినంత హడావుడి చేశారు. పైలైన్లు కూడా ఆవిష్కరించారు. గిన్నిస్ బుక్ రికార్డులో అంటూ పేపర్లలో ప్రకటనలు చేసుకున్నారు. 2019లో అధికారాన్ని కోల్పోయారు. జగన్ గారు అధికారంలోకి వచ్చారు. 2020లో గోదావరికి భారీగా వరదలు వచ్చాయి. అసంపూర్తిగా కట్టిన కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. దాంతోపాటు డయాఫ్రామ్ వాల్ కూడా కొట్టుకుపోయింది. 436 కోట్ల రూపాయలు గోదావరి నదిలో కలిసిపోయాయి, అలాగే సముద్రంలో కలిసిపోయాయి. అదే డయాఫ్రామ్ వాల్ని, కాపర్ డ్యామ్ను, ఎగువ దిగువ కాపర్ డ్యాములను స్టాండర్డ్గా కట్టించి ఉన్నట్లయితే వరదలకు కొట్టుకుపోయేవి కావు, పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తిగా వచ్చేది. ఈ విధంగా నాసిరకంగా 436 కోట్ల దుబారా ఖర్చు చేసి డయాఫ్రామ్ వాల్ను నిర్మించారు. అది కొట్టుకుపోయింది. ఈ నెపాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా 436 కోట్ల రూపాయలు దుబారా ఖర్చు అయింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్ల రూపాయలతో రిషికొండలో అద్భుతమైన భవనాల సముదాయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో స్టాండర్డ్గా నిర్మిస్తే దాన్ని దుబారా ఖర్చుగా చిత్రీకరించాయి టీడీపీ మీడియా, టీడీపీ నాయకులు. ప్రజాధనాన్ని వృధా చేశాడు అంటూ పెద్ద పెద్ద కథనాలు రాశాయి. జగన్ గారు కట్టించిన బిల్డింగ్లేమి నాసిరకం బిల్డింగులు కావు, తాత్కాలిక బిల్డింగులు కావు. అలాగని అమరావతిలో నిర్మించిన తాత్కాలిక భవనాలు నీళ్లు కారే భవనాలు కావు. స్టాండర్డ్గా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు జగన్మోహన్ రెడ్డి గారు. అమరావతిలో తాత్కాలిక బిల్డింగ్ల పేరుతో 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారు. అలాగే నాసిరకంగా నిర్మించిన పోలవరంలో డయాఫ్రామ్ వాల్ కూడా 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు. కానీ వీటినేటిని ఈ టీడీపీ మీడియా ప్రచారం చేయలేదు. కానీ జగన్ గారు కట్టించిన రిషికొండలోని భవనాలు మాత్రం దుబారా ఖర్చు అంటూ గ్లోబల్ ప్రచారాన్ని చేశారు. ఇదే ప్రచారాన్ని అమాయక ప్రజలు నమ్మారు. అబద్ధపు పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు.